హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన. ఈరోజు అయితే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈ రోజు అయితే నేను డిమార్ట్ లో షాపింగ్ చేశాను అనమాట. ఆల్రెడీ మేము సంక్రాంతి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. అప్పుడైతే నేను డిమార్ట్ వెళ్ళినప్పుడైతే ఇవన్నీ షాప్ చేశాను. అన్ని చాలా తక్కువ ప్రైస్ లోనే తీసుకున్నాను. మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో అన్నట్టయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇవన్నీ నేను తీసుకున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. ఒకసారి మీరు చూసి మీకు ఉపయోగపడితే తీసేసుకోండి. ఫస్ట్ అయితే నేనైతే చాలా వరకు గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాను. నాకు ఎందుకో చాలా బాగా నచ్చాయి. అక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. అందుకని అయితే నేను గ్లాస్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను తీసుకున్న గ్లాస్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ గ్లాస్ కంటైనర్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, మూట గాని ఇది గాని. ఇదైతే నాకు 59 రూపీస్ పడింది. కనిపిస్తుంది, 59 రూపీస్ అయితే పడింది. ఇలా అయితే నేను 2 జార్స్ తీసుకున్నాను అనమాట. ఇవి ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ అయితే ఈ గ్లాస్ జార్స్ అనమాట. ఇవైతే నాకు 100 రూపీస్ కి 4 వచ్చాయి. ఇవి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ షేప్ లో వచ్చాయన్నమాట. ఇవైతే నాకు 100 రూపీస్ పడ్డాయి. 4 వచ్చాయి. 1 2 3 4 వచ్చాయి. చూసారు కదా, 99 రూపీస్. మనకి ఆవాలు, జీలకర్ర పౌడర్ అలా వేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయని అయితే నేను తీసుకున్నాను. ఇక నేను ఇంకా అయితే ఇంట్లో క్లీనింగ్ జరగలేదు అనమాట. క్లీనింగ్ చేసేటప్పుడు అయితే వన్ సీట్లు అన్ని పెట్టి మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇటు గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా స్టిఫ్ గా ఉన్నాయి. మనకి మూత తీసినా కూడా అక్కడ రబ్బర్ తో వచ్చింది అనమాట. అందుకనైతే మనం చాలా గట్టిగా అయితే ఉంది, అంత ఈజీగా అయితే రాదు మూత. అందుకనైతే చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి అయితే నేను తీసుకున్నాను. లవంగాలు అలా వేసుకొని అయితే ఉంటుందని. చూడండి ఎంత గట్టిగా ఉందో. మూత పెట్టి తీయాలన్నా కూడా మనం కాస్త ప్రెజర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవైతే నాకు కాస్ట్ అయితే చాలా తక్కువే పడ్డాయి. ఒక్కొక్కటి 19 రూపీస్ పడింది. ఓన్లీ 19 రూపీసే. 19 రూపీస్కి నేను 2 తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి, దీంతోనే 2 తీసుకున్నాను. చూడండి, ఇలా 2 అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు. ఐటమ్ అనమాట. ఇది గ్లాస్, ఇది జార్ అయితే ఇది గ్లాసు, ఇది ప్లాస్టిక్ వచ్చింది. మనకైతే ఇక్కడ మూతలు అయితే ఒక సైడ్ అంతా ఫుల్ ఓపెన్ వచ్చింది, ఒక సైడ్ అయితే ఇలా హోల్స్ వచ్చాయన్నమాట. సాల్ట్ వేసుకోవడానికి కొద్దిగా వేసుకోవాలి, ఇలా బాగుంటుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ అయితే ఓన్లీ 19 రూపీసే. గ్లాస్, ప్లాస్టిక్ కాదు, ఓన్లీ గ్లాస్ అనమాట. అందుకనే బౌల్ అనమాట. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. ఏదైనా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వీడియోస్ చేస్తున్నాను కదా. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? నాకైతే ఇది 39 రూపీస్ అయితే వచ్చింది. చాలా బాగుంది, కాస్త గట్టిగానే ఉంది, మరి పల్సగా అయితే లేదు. క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సర్వింగ్ ప్లేట్ అన్నమాట. ఇది కూడా నాకు 60 రూపీస్ పడింది, 59 రూపీస్ పడింది. ఇది కూడా కాస్త పెంచింది, కానీ అయితే క్వాలిటీ చాలా బాగుంది. చాలా బరువు, గట్టిగా కూడా ఉంది. మామూలు ప్రైస్ అయితే దీన్ని 79 రూపీస్, డిమార్ట్ ప్రైస్ 59 రూపీస్ అన్నమాట. ఇలా కూడా కనుకుంటాయి అన్ని. ఇప్పుడైతే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ కానీ, ఆఫర్స్ కానీ అన్ని అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అక్కడ ఇదైతే 59 రూపీస్ పడింది. మీకు కావాలంటే ఇలాంటి వాటిల్లో పింగాణి కానీ చాలా కలెక్షన్ అయితే ఉంది. నాకైతే త్వరగా పగిలిపోతాయి. గ్లాస్ జార్స్ కానీ, కాఫీ కప్స్ కానీ చాలా తక్కువ రేట్ లో చాలా బాగున్నాయి. చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. నాకైతే అన్ని చాలా బాగా నచ్చాయి, కానీ మరి ఎక్కువ అయిపోతుంది అన్నట్టు అన్ని ఒకేసారి తీసుకోలేము కదా. అప్పుడప్పుడు దగ్గర ఉండే వాళ్ళైతే చాలా బెనిఫిట్ అనమాట. మనకు నచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చుకుంటా ఉండొచ్చు. అలా అయితే మన ఇంట్లో చాలా వస్తువులు అయితే తెచ్చుకోవచ్చు అనమాట. నేను ఇవైతే ఒకసారి తీసుకున్నాను. ఇదైతే 59 రూపీస్. ఇలా స్పూన్స్ అయితే తీసుకున్నాను. మా పిల్లలు నూడిల్స్ చేసినప్పుడల్లా నాకు ఫోర్క్ కావాలంటున్నారు. అలాగే వాళ్ళకి స్కూల్ పంపించడానికి ఇంట్లో కానీ స్పూన్స్ తక్కువ ఉన్నాయి. అందుకని అయితే తీసుకున్నాను. స్కూల్ తీసుకెళ్లేది పోగొట్టుకొని వచ్చేస్తున్నారు. అందుకని స్పూన్స్ ఎన్నున్నా మా ఇంట్లో తక్కువగానే ఉన్నాయి. అందుకని తీసుకున్నాను. ఇవి నాకు మొత్తం కలిపి 199 రూపీస్ అయితే పడ్డాయి. 199 రూపీస్ 200 కి. ఈ మామూలుగా ఇక్కడ చూడండి, స్పెషల్ ప్రైస్ అయితే 199 రూపీస్, మామూలుగా అయితే 299 రూపీస్ అనమాట.
ఇలా మనకి డిమార్ట్ లో ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలా అయితే 3 టైప్స్ ఆఫ్ స్పూన్స్ అయితే వచ్చాయి. ఇదైతే 199 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ అయితే ఇదన్నమాట. ఇదైతే నాకు 59 రూపీస్ అయితే పడింది. నాకు మనకి పట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇదైతే మామూలు ప్రైస్ అయితే 99 రూపీస్, మనకి డిమార్ట్ లో అయితే 59 రూపీస్. ప్రతి వస్తువు మీద ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళ ప్రైస్ అయితే మీకు నచ్చితే, మీకు కానీ రేట్ మీకు బాగుంది పెట్టొచ్చు, వర్తబుల్ అనుకుంటేనే తీసుకోండి. నేనైతే నాకు వర్తబుల్ అనిపించే నేను తీసుకున్నాను. బాస్టిక్స్ గా కూడా చాలా బాగుంది. అయితే కాఫీ కప్స్ అన్నమాట. కాఫీ కప్స్ అయితే ఎంత కలెక్షన్ ఉందో అసలు చూస్తుంటే మనకి ఏం అర్థం కాదనమాట, ఏం సెలెక్ట్ చేసుకోవాలని కూడా. అన్ని రకాలైతే ఉన్నాయి అక్కడ. నాకైతే హాఫ్ అన్ అవర్ వీటి దగ్గరే టైం తీసుకున్నాను. మనం చూస్తే డిమార్ట్ కి వెళ్ళామంటే చాలా టైం తీసుకొని వెళ్తేనే మనం అన్ని చూసి తీసుకొచ్చుకోగలం. మనం అలానే వెళ్ళాలి కూడా. ఇవైతే నేను ఇవి తీసుకున్నాను. నాకైతే ఇవి 99 రూపీస్ పడ్డాయి అనమాట. దీని ప్రైస్ ట్యాగ్ అయితే పోయింది. మామూలుగా అయితే 99 రూపీస్ వచ్చింది అనమాట నాకు. చూడండి, ఇక్కడ నార్మల్ రేట్ అయితే 165 ఉంది, 165. కానీ 100 రూపీస్ అయితే 99 రూపీస్ అయితే నాకు వచ్చింది అనమాట. దీని మీద ప్రైస్ ట్యాగ్ పోయింది అనమాట. ఇదైతే 99 రూపీస్ కి 6 కాఫీ కప్స్ అయితే వచ్చాయి. 1 2 3 4 5 6 కాఫీ కప్స్ కూడా చూడండి. అక్కడ మనకి నచ్చిన షేప్ లో అయితే ఉన్నాయి. మనకి ఎలా నచ్చితే అవి తీసుకోవచ్చు. అన్ని ఒకే ప్రైస్. ప్రతి ఏ సెట్ తీసుకోవాలనుకున్నా 99 రూపీసే అనమాట. నేనైతే ఇది తీసుకున్నాను. ఈ డోర్ మ్యాట్స్ అన్నమాట. డోర్ మ్యాట్స్ అయితే నాకు కాస్త కాస్ట్ అనిపించింది విశాల్ మార్ట్ తో పోలిస్తే. ఇదైతే నాకు 100 రూపీస్ పడింది. అయితే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదొకటి తీసుకున్నాను. ₹99 పడింది. ఇది ఒకటి. అలాగే ఇంకోటి తీసుకున్నాను అనమాట. ఇది నాకు 130 రూపీస్ పడింది. 130 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ మ్యాట్ అయితే 199 రూపీస్ అనమాట. 99 రూపీస్. ఇది ఫ్రంట్ అయితే ఇలా ఉంది సాఫ్ట్ గా, బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. మ్యాట్స్ అయితే నేను 3 తీసుకున్నాను డిమార్ట్ లో. కానీ వీటి విషయంలో కాస్త ఇది ఎక్కడైనా నేను వేరే దగ్గర కంపేర్ చేశాను, విశాల్ మార్ట్ అలాగా. ఇదైతే ఎక్కడైనా ఒకే ప్రైస్. కానీ వీటి ప్రైస్ లో అయితే కాస్త ఇవి అకౌంట్ ఎక్కువ అనిపించాయి. మీరు కంపేర్ చేసుకొని మీరు తీసుకోండి. బెడ్షీట్స్ తీసుకున్నారు అనమాట. ఈ బెడ్షీట్ అయితే సింగిల్ బెడ్షీట్. ఇదైతే నాకు 149 రూపీస్ పడింది. 149 రూపీస్ పడింది. అయితే చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇలా అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే డార్క్ కలర్స్ తీసుకోవడానికి ఇష్టపడతాను. చాలా బాగా వచ్చింది. సింగిల్ బెడ్షీట్ అన్నమాట. ఇది డబుల్ కట్ కాదు, సింగిల్ కట్. ఇది ఒకటి తీసుకున్నాను. అయితే డబుల్ కట్ బెడ్షీట్ అన్నమాట. ఇదైతే చాలా ప్రతి ఐటమ్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకైతే. ఒకటనే కాదు, అసలు కర్టన్స్ కానివ్వండి, డోర్ మ్యాట్స్, దుప్పట్లు కానివ్వండి, బెడ్షీట్స్. డబుల్ కట్ బెడ్షీట్ అయితే మనకు అర్థం కాదు అక్కడ చూసామంటే. అసలు చాలా తక్కువగానే ప్రైస్ అనిపించింది నాకైతే ఈ బెడ్షీట్ అయితే డబుల్ కట్ బెడ్షీట్ అన్నమాట. నాకైతే దీనికి 2 పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. పిల్లో కవర్స్ చూడండి, చాలా పెద్దగా వచ్చాయి. చూడండి, ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చాయో. చాలా బాగుంది క్వాలిటీ కూడా. 2 పిల్లో కవర్స్ అయితే వచ్చాయి. 2 పిల్లో కవర్స్ అంతా కలిపి నాకైతే 399 రూపీస్ అయితే వచ్చాయి అనమాట. దీని ట్యాగ్ అయితే పోయింది అనమాట. ఇదైతే నాకు 399 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది.
బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కలర్ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట. ఇదైతే మా పిల్లలు అప్పుడే చింపేశారు కూడా. ఇదైతే చాలా బాగా నచ్చింది. 3 టైమ్స్ నేను చూసి ఇది అనుకున్నాను తీసుకోవాలని, ఫైనల్లీ ఈ రోజు అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే కాస్త కాస్ట్ పడింది, బాగానే పడింది. ఈ క్వాలిటీకి అంత కాస్ట్ అయితే పెట్టొచ్చు అనే నాకు అనిపించింది. అయితే చూడండి ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది, చాలా వెయిట్ అయితే ఉందన్నమాట. సూపర్ గా నచ్చింది నాకైతే. ఇదైతే 2.5 లీటర్స్ 2.5 లీటర్స్ కడాయి అనమాట. దీని కాస్ట్ అయితే నాకు 800 రూపీస్ పడింది. ఖచ్చితంగా రెఫర్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం. చాలా బాగుంది. దీంట్లో అయితే ఖచ్చితంగా మనం ఏ రెసిపీ చేసినా అడుగైతే అంటది అనమాట. అంత బరువు అయితే ఉంది, అంత గట్టిగా ఉంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.